హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. యాలకులు అంటే మనకి ఆకుపచ్చని యాలకులే గుర్తుకొస్తాయి, కానీ యాలకుల్లో నల్ల యాలకులు కూడా ఉంటాయి. ఈరోజు నల్ల యాలకుల గురించి వివరంగా తెలుసుకుందాం. యాలకులు ఒక మంచి సుగంధ ద్రవ్యం. నల్ల యాలకుల శాస్త్రీయనామం అముమం. యాలకులను పురాతన కాలం నుండి సుగంధ ద్రవ్యంగా వాడుతున్నారు. 2వ శతాబ్దంలో సుశ్రుతుడు రాసిన చరక సంహితంలోనూ, 4వ శతాబ్దంలో కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రంలోనూ వీటి ప్రస్తావన ఉంది. వీటిని సుగంధ ద్రవ్యాలకు రాణిగా పేర్కొంటారు. మనం ఎక్కువగా ఆకుపచ్చగా ఉండే యాలకులను మాత్రమే వాడుతూ ఉంటాం. నల్లగా ఉన్న యాలకులను పెద్దగా వాడం. ఒకప్పుడు ఇవి చాలా అరుదుగా దొరికేవి. ఇప్పుడు సూపర్ మార్కెట్స్ వచ్చాక విరివిగానే లభ్యమవుతున్నాయి. నల్ల యాలకుల గురించి మనలో చాలా మందికి తెలీదు. నల్ల యాలకుల్లో ఉన్న ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. వాటిని ఎలా వాడాలి, వాటి ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. యాలకుల నుంచి తీసిన నూనెను అత్యంత ప్రభావవంతమైన ఎసెన్షియల్ ఆయిళ్లలో ఒకటిగా చెబుతారు. అరోమా థెరపీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. నల్ల యాలకుల్లో ఉన్న ఔషధ గుణాలు అమోఘంగా పనిచేస్తాయి. వీటిని న్యాచురల్ రెమెడీగా ఉపయోగించవచ్చు. నల్ల యాలకులు ఉద్దీపన లక్షణాలు ఉండటం వలన గ్యాస్ట్రిక్ మరియు పేగు గ్రంథుల ఆమ్లాల ఉత్పత్తికి సహాయపడి కడుపు ఆమ్లాల పరిమాణాన్ని అదుపులో ఉంచడానికి సహాయం చేస్తాయి. దాంతో గ్యాస్ట్రిక్ అల్సర్, జీర్ణ సంబంధ సమస్యలు ఏమీ లేకుండా ఉంటాయి. హార్ట్ బర్న్, కడుపు తిమ్మిరి నయం చేయటంలో కూడా నల్ల యాలకులు సహాయం చేస్తాయి. గ్యాస్, అజీర్ణం, కడుపుబ్బరం, తీసుకున్న ఆహారం జీర్ణం కాకపోవటం వంటి సమస్యలను తగ్గిస్తాయి. అలాగే ఆకలి లేని వారికి ఆకలి కలిగేలా చేస్తాయి. నల్ల యాలకులు గుండె ఆరోగ్యానికి కూడా బాగా సహాయపడతాయి. గుండె కొట్టుకునే తీరును నియంత్రిస్తుంది. అలాగే రక్తపోటు అదుపులో ఉండేలా చేస్తుంది. నల్ల యాలకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తం గడ్డకట్టే సంభావ్యతను తగ్గిస్తుంది. అంతేకాకుండా వేసవిలో వచ్చే సన్న స్ట్రోక్ నుంచి రక్షించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న వారికి మంచి ఉపశమనం కలిగిస్తుంది. ఉబ్బసం, దగ్గు, ఊపిరితిత్తుల రద్దీ, బ్రాంకైటిస్ వంటి అనేక శ్వాసకోశ రుగ్మతలను తగ్గించడంలో ఈ చిన్న మసాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. శ్వాసకోశంలో వేడి పుట్టించి ఊపిరితిత్తుల ద్వారా గాలి ప్రసరణ సులభతరం అయ్యేలా చేస్తుంది. అంతేకాకుండా శ్లేష్మ పొరను తగ్గించడం ద్వారా శ్వాసకోశం ద్వారా శ్లేష్మ ప్రవాహాన్ని సాధారణీకరణం చేసి దగ్గు, జలుబు, గొంతు నొప్పి తగ్గేలా చేస్తుంది. నోటి ఆరోగ్యం బాగుండేలా చేస్తుంది. దంతాల ఇన్ఫెక్షన్, గమ్ ఇన్ఫెక్షన్ వంటి దంత సమస్యలకు మంచి పరిష్కారాన్ని చూపుతుంది. దీని బలమైన వాసన నోటి దుర్వాసన నయం చేయటంలో సహాయపడుతుంది. నోటి దుర్వాసన ఉన్నప్పుడు ఒక యాలకును నమిలితే సరిపోతుంది. నల్ల యాలకులు మూత్ర విసర్జనను సులభతరం చేస్తాయి. మూత్రపిండ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. కిడ్నీలో రాళ్ళు ఏమైనా ఉంటే కరిగేలా చేస్తాయి. చిన్ని రాళ్ళు అయితే కరిగిపోతాయి. పెద్ద రాళ్ళు అయితే డాక్టర్ని సంప్రదించవలసిందే. రాళ్ళు ఏర్పడకుండా కూడా సహాయపడుతుంది. నల్ల యాలకుల్లో డైడోలిథ్మెథిన్ మరియు ఇండోల్ 3 కార్బినాల్ అనే 2 యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి రొమ్ము, పెద్ద ప్రేగు, ప్రోస్టేట్, అండాశయ క్యాన్సర్ను ఎదుర్కొంటాయి. యాంటీ కార్సిజెనిక్ లక్షణాలు ఉండటం వలన క్యాన్సర్ కణాల ఉత్పత్తి మరియు పెరుగుదలను నిరోధిస్తాయి. శరీరాన్ని నిర్వీషీకరణ చేయడానికి సహాయపడతాయి. రక్తం నుండి కెఫిన్ తొలగించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఆల్కలాయిడ్ యొక్క ప్రతికూల ప్రభావాల నుండి శరీరాన్ని రక్షిస్తుంది. మత్తు లక్షణాలు ఉండటం వలన నల్ల యాలకుల నుండి తీసిన నూనె అధిక మత్తు మరియు ఉపశమనకారిగా ఉంటుంది. తీవ్రమైన తలనొప్పి, విపరీతమైన మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పుల నుండి కూడా ఉపశమనం కలిగేలా చేస్తుంది. అంటే తక్షణ ఉపశమనం కలుగుతుంది. దీని నుండి తయారు చేసిన నూనె ఒత్తిడి మరియు అలసటను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. క్రిమినాశక మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన ఈ నల్ల యాలకులు దాదాపుగా 14 వేరువేరు జాతుల సూక్ష్మ క్రిములను నాశనం చేయగల శక్తి కలవు. అందువల్ల దీన్ని తీసుకోవటం వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటుంది. రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటే ఎటువంటి వ్యాధులు మన దరికి చేరవు. బ్యాక్టీరియా లేదా వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి
రక్షణ కలుగుతుంది. ఎముకల బలాన్ని పెంచటానికి విటమిన్ సి, పొటాషియం అవసరం. ఆ రెండు దీనిలో సమృద్ధిగా ఉంటాయి. మోనోఫోజ్తో పోరాడటానికి ఎక్కువ పొటాషియం అవసరం. అటువంటి పొటాషియం యాలకుల్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా తీసుకుంటే మోనోఫోజ్ సమయంలో చాలా హెల్ప్ అవుతుంది. నల్ల యాలకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, అవసరమైన ఖనిజం పొటాషియం సమృద్ధిగా ఉండటం వలన ఈ మసాలా దినుసును క్రమం తప్పకుండా తీసుకుంటే అంతర్గత వ్యవస్థ విషపూరిత పదార్థాల నుంచి రక్షింపబడుతుంది. చర్మం ఉపరితలం అంతటా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దాంతో చర్మం యవ్వనంగా కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది. నల్ల యాలకుల నూనెలో యాంటీ బ్యాక్టీరియా మరియు యాంటీ ఆక్సైడ్, విటమిన్ సి, మ్యాంగనీస్ సమృద్ధిగా ఉండటం వలన మొటిమలు, నల్లని మచ్చలు లేకుండా ముఖం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. అందువల్ల నల్ల యాలకుల నుంచి తయారు చేసిన నూనెను బాడీ స్ప్రే, మేకప్ ఉత్పత్తులలో ఉపయోగిస్తున్నారు. నల్ల యాలకుల నూనెను ముఖానికి రాసి సున్నితంగా 2 నిమిషాల పాటు మసాజ్ చేసి 15 నిమిషాలయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల కారణంగా నల్ల యాలకులు చర్మ అలర్జీకి సహజ నివారణగా ఉపయోగిస్తారు. యాలకులు ఎసెన్షియల్ ఆయిల్ చుండ్రు మరియు చర్మ, జుట్టు సమస్యల నయం చేయడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఎందుకంటే ఈ నల్ల యాలకుల్లో యాంటీ ఫంగస్, యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు సమృద్ధిగా ఉన్నాయి. చుండ్రు సమస్య ఉన్నప్పుడు నల్ల యాలకుల నూనెను తలకు పట్టించి 2 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి అరగంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేస్తే చుండ్రు సమస్య తొలగిపోతుంది. అంతేకాకుండా నల్ల యాలకుల్లో ఉండే యాంటీ ఆక్సీకరణ లక్షణాలు జుట్టు తంతువులకు పోషణ బాగా అందించడంలో సహాయపడి బలమైన, ఒత్తైన, మెరిసైన జుట్టు ఉండటానికి సహాయం చేస్తాయి. క్రిమినాశక మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన తల మీద ఇన్ఫెక్షన్ మరియు ఇచ్చినెస్ను తగ్గిస్తుంది. అయితే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కదా, యాలకులను ఎలా తీసుకోవాలి అని చాలామందిలో సందేహం ఉంటుంది. రోజుకు 1 యాలకు తీసుకుంటే సరిపోతుంది. రోజుకు 1 యాలకు ఎలా తీసుకోవాలి అంటే టీలో వేసుకోవచ్చు, లేదా టీ తాగే అలవాటు లేని వారు 1 గ్లాసు నీటిలో 1 యాలకుని చితక్కొట్టి వేసి బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి తాగాలి. ఆ యాలకుల నీటిని పరగడుపునే తాగాలి అన్న నియమం లేదు. ఏ సమయంలోనైనా తాగవచ్చు. మీకు వీలును బట్టి చేయవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, నల్ల యాలకుల్లో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. మీరు కూడా నల్ల యాలకులను ఉపయోగించి ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందండి. ఇప్పుడు నల్ల యాలకులు మనకి సులభంగానే అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి దీనిలో ఉన్న ప్రయోజనాలన్నిటినీ పొందాలి అంటే మనం నల్ల యాలకులను వాడాల్సిందే. నల్ల యాలకుల్లో మనం స్వీట్స్లో కూడా వేసుకోవచ్చు. మనం ఆకుపచ్చని యాలకులను ఎలా వాడతామో వీటిని కూడా దాదాపుగా అలానే వాడుకోవచ్చు. అన్ని ప్రయోజనాలను పొందవచ్చు. రెగ్యులర్గా తీసుకోవాలి అంటే యాలకుల నీటిని తీసుకుంటే చాలా మంచిది. మామూలుగా తాగలేను అనుకుంటే కాస్త తేనె కలుపుకుని ఆ నీటిలో తాగవచ్చు. డయాబెటీస్ ఉన్నవారు మాత్రం తేనె కలుపుకోకూడదు. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి.